వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. కర్ణాటకలో ఇప్పుడు ముడా భూముల స్కామ్ అయితే మొత్తం కూడా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అతలాకుతలం చేస్తోంది. దీంట్లో ముఖ్యంగా సీఎం సిద్ధరామయ్య మీదనే ఆరోపణలు రావటం, దానికి గవర్నర్ ధావర్చంద్ అయితే విచారణకి అనుమతి ఇవ్వటం అయితే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం తలపట్టుకునేలా తయారైంది. దీని మీద కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు ఈరోజు ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం, దాంట్లో బీజేపీ నేతల ఇళ్ల మీదకు కూడా ఒక ముట్టడి నిర్వహించడం అయితే ఇప్పుడు ప్రధానంగా ఉంది. అయితే గవర్నర్ విచారణకి అంటే సీఎం మీద వచ్చిన ఆరోపణలను విచారించడానికి గవర్నర్ అనుమతి ఇవ్వటాన్ని అయితే ప్రభుత్వం అయితే తీవ్రంగా తప్పుపడుతోంది. ఎందుకంటే ఇంతకు ముందు కానీ బీజేపీ నేతలు కానీ మొత్తం మీద ఆరోపణలు వచ్చినప్పుడు గవర్నర్ స్పందించని గవర్నర్ ఇప్పుడు సీఎం సిద్ధరామయ్యని టార్గెట్ చేస్తూనే విచారణకి ఆదేశాలు ఇచ్చారు, లోకాయుక్త విచారణకి అనుమతి ఇచ్చారు అనేది అయితే సిద్ధరామయ్య చేస్తున్న ప్రధాన విమర్శగా ఉంది. దాని మీద గవర్నర్ తీరుని సవాల్ చేస్తూ హైకోర్టుకి కూడా సిద్ధరామయ్య వెళ్ళటం జరిగింది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనేదే బీజేపీ ఎజెండా. ఆ ఎజెండా మేరకే గవర్నర్ ఇక్కడ వ్యవహరిస్తున్నాడు, ఒక వ్యూహాన్ని పన్నుతున్నాడు అనేది అయితే ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కూడా సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్ అన్న రీతిలో మొత్తం కూడా అక్కడ రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్లోనే ఒక విభేదాలు ఉన్నాయి అనే రీతిలో నడుస్తున్న నేపథ్యంలోనే ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మొత్తం మహారాష్ట్ర, జార్ఖండ్, తర్వాత ఢిల్లీ ఇలాగా అన్ని చోట్ల కూడా అన్ని రాష్ట్రాల్లో అస్థిరపరిచినట్లుగానే బీజేపీ ఒక వ్యూహం ప్రకారం కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే వ్యూహాన్ని చేస్తుంది అనేది అయితే ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం నుంచి వస్తుంది. అయితే ఇక్కడ సిద్ధరామయ్యని మారుస్తారా? ఇప్పుడు ఈ ఆరోపణల నేపథ్యంలో మొత్తం కూడా అంటే ఈ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన అంటే లేఅవుట్లలో మొత్తం సిద్ధరామయ్య భార్య పార్వతికి భూమి ఉన్నట్లు, తర్వాత దానికి మద్దతుగా అంటే దానికి ఆ భూమిని తీసుకున్నందుకు అవసరంగా మిగతా బెంగళూరులో భారీ ఎత్తున ఒక స్థలాన్ని కేటాయించినట్లుగా ఇక్కడ ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం మీద 4,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనేది ప్రధాన ఆరోపణగా ఉంది. అయితే ఇదంతా కూడా దీనికి ఎలాంటి సంబంధం లేదు అని సీఎం సిద్ధరామయ్య అంటే ప్రత్యారోపణ చేస్తున్నా సరే, సమర్థించుకుంటున్నా సరే, ఇక్కడ సిద్ధరామయ్య భార్య పేరు మీద ఈ ముడా భూములు ఎందుకు వచ్చాయి అనేది అయితే ఇక్కడ సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే దీని మీద వివరణ ఇవ్వటానికి సిద్ధరామయ్య అయితే సిద్ధంగా కూడా లేరు. అయితే దీంట్లో చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా ఈ ముడా భూముల స్కామ్ వ్యవహారం అయితే ఇప్పుడు రాజకీయంగానే తిరుగుతోంది. ఇది బీజేపీ వేసిన స్కెచ్గానే మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నేతలు కానీ కూడా భావిస్తున్నారు. కాబట్టి దీంట్లో ఇది భవిష్యత్తులో ఏ విధంగా టర్న్ అవుతుంది? ఎందుకంటే ఇప్పటికే సీఎం పీఠం కోసం డికే శివకుమార్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సిద్ధరామయ్యని మార్చి డికే శివకుమార్కి స్థానం కల్పిస్తారా, లేకపోతే సిద్ధరామయ్యనే కొనసాగిస్తారా? బీజేపీ ఉచ్చులో కాంగ్రెస్ అధిష్టానం పడుతుందా లేదా అనేది అయితే ఇప్పుడు ఆసక్తికర అంశంగా ఉంది. ఏదేమైనా సరే ప్రస్తుతం అయితే రాష్ట్రంలో జరుగుతున్న అంటే కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అయితే రాజకీయ కాక పుట్టిస్తున్నాయి. బీజేపీ నేతల ఇళ్ల మీద నిరసన ముట్టడి కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ నేతలు చేపట్టారు. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే బీజేపీని కూడా సమర్థంగా ఎదుర్కొనే దిశగానే సీఎం సిద్ధరామయ్య అయితే ఒక వ్యూహాన్ని రచిస్తున్నారు. దానికి ఇప్పటిదాకా అయితే కాంగ్రెస్ నేతలంతా కూడా సహకరిస్తున్నారు. అయితే కాంగ్రెస్లో కానీ అంతర్గత విభేదాలు బయటపడినట్లయితే సిద్ధరామయ్య అయితే సీఎం పీఠం నుంచి దిగిపోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఏదేమైనా సరే కర్ణాటక రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ఏ క్షణమైనా కూడా సిద్ధరామయ్య సీఎం పీఠం నుంచి కూడా దిగిపోవచ్చు అనే ఒక వాదన అయితే బలంగా వినిపిస్తోంది. దానికోసం అంటే సీఎం సీటు కోసం కాచి కూర్చున్న డికే శివకుమారే
మొత్తం కూడా అటు ఒక మలుపు తిప్పుతారా, లేకపోతే బీజేపీ నేతలు మిగతా వాళ్ళందరినీ కూడా ఆకాష్ పేరు మీద తమ వైపు తిప్పుకుంటారా అనేది కూడా ఒక ఆసక్తికర పరిణామంగా మారింది. ఏదేమైనా సరే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ ముడా ఈ భూముల వ్యవహారం అయితే ఇప్పుడు సిద్ధరామయ్య తలకైతే బలంగా తల నొప్పిగానే మారింది. దీని పరిణామాలు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాయో అనేది అయితే వేచి చూడాలి.